చాలామంది కూడా ఏళ్ల తరబడి స్మార్ట్ ఫోన్లని వాడుతూ ఉంటారు. కానీ ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే 5 సంవత్సరాలకు మించి అస్సలు వాడకూడదు. అలాగే చాలామంది ఫోన్లు రిపేర్లు వస్తూ ఉంటాయి, సరిగ్గా పనిచేయవు, ఛార్జింగ్ దిగిపోవడం, డిస్ప్లే పాడైపోవడం, హ్యాంగ్ అవ్వడం, స్పీకర్ పాడైపోవడం, ఇలా చాలా రిపేర్లు వస్తూ ఉంటాయి. అందువల్ల చాలామంది కూడా కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ తమ పాత ఫోన్లని మాత్రం అలాగే వదిలేస్తూ ఉంటారు లేదా బయట పడేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి సెకండ్ హ్యాండ్కి అమ్మడానికి పనికిరావు. ఎవరికైనా అమ్మాలన్నా అవుట్డేటెడ్ ఫోన్లు కాబట్టి ఎవరు కొనరు. అసలు పూర్తిగా పనిచేయని ఫోన్లు అయితే ఇక బయట పడేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఇక మీకు ఆ సమస్య ఉండదు. మీ పాత ఫోన్లను చాలా ఈజీగా అమ్మేయవచ్చు. అది కూడా మీ ఇంటి వద్దనే కూర్చొని అమ్మవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే చాలు, మీ ఇంటికే వచ్చి మీ పాత ఫోన్లని కొనుగోలు చేసే ఆన్లైన్ కంపెనీలు ఉన్నాయి. ఇక ఆ సైట్స్ ఏంటి, పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో 50% జనాలు పాత ఫోన్లని బయటపడేస్తున్నారని, ఇంట్లోనే దాచుకుంటున్నారని సర్వేల్లో తేలింది. ఇలా పాత ఫోన్లని పడేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే కొన్ని సంస్థలు ముందుకొచ్చి ఆ పాత ఫోన్లని కొంటున్నాయి. పాత ఫోన్లని, అది కూడా పనిచేయని ఫోన్లని కొనుక్కొని ఆ కంపెనీలు ఏం చేస్తాయి అనుకుంటున్నారా? కానీ పాత ఫోన్లు పనిచేయకపోయినా వాటి పార్ట్స్ మాత్రం చాలా ఉపయోగపడతాయి. కొత్త ఫోన్లు తయారు చేసుకోవడానికి ఆ పాత ఫోన్ల పార్ట్స్ని వాడతారు. అలాగే పనికిరాని పార్ట్స్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. ఎన్విర్ కేర్, జోలోపిక్, ఐటీ పికప్, క్యాషిఫై, రీసైకిల్ డివైస్, ఇన్స్టా క్యాష్, క్విక్ మొబైల్ .in, build.in, క్యాష్ ఆన్ పిక్, క్యాష్ మార్ట్ ఇండియా వంటి సైట్స్లో మీ పనికిరాని పాత ఫోన్లని అమ్మేయచ్చు. ఆ సైట్లలోకి వెళ్ళి మీరు మీ ఫోన్ డీటెయిల్స్ ఇచ్చి మీ ఇంటి అడ్రస్ లేదా మీకు నచ్చిన పికప్ అడ్రస్ ఇస్తే ఆ సైట్ ఏజెంట్స్ వస్తారు. ముందుగా వారు మీ పాత ఫోన్ని చెక్ చేస్తారు. దాన్ని బట్టి ఆ ఫోన్ రేటుని నిర్ణయిస్తారు, మీకు అమౌంట్ ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు మీ పాత ఫోన్ని పడేయాలనుకుంటే అలా చేయకుండా ఈ సైట్స్లోకి అమ్మేయండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.